జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? గంధర్వులతో ఓడిపోయిన తర్వాత దుర్యోధనుడు ఆత్మహత్యత్నం చేస్తాడు. చివరికి రాక్షసులతో తన జన్మ రహస్యం తెలుసుకొని అది విరమించి హస్తినాపురం వచ్చేసాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత హస్తినాపురంలో ఏం జరిగింది? ఎందుకంటే వీళ్ళు పాండవులు ప్రాణభిక్ష పెడితే దుర్యోధనుడు వచ్చాడు మరి ఇప్పుడు హస్తినాపురానికి. హస్తినాపురంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి, ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. వీళ్ళందరూ వచ్చేస్తారు కదా హస్తినాపురము. వచ్చిన తర్వాత ఒకరోజు అందరూ కూర్చొని ఉంటారు. అప్పుడు భీష్ముడు ఈ కర్ణుడి వైపు చూపిస్తూ దుర్యోధనతో ఇలా అంటాడు, ఈ గర్వపోతును చూసుకొని తెగ గర్వించావు నువ్వు. కర్ణుడు అంతటివాడు ఇంతటివాడు అన్నావు. సిగ్గు లేకుండా గంధర్వుడితో యుద్ధం చేస్తూ మధ్యలో పారిపోయి వచ్చాడు. వీడు వీరుడా? ఈ కర్ణుడికి మాటలు మాట్లాడటమే తప్ప పనులు మాత్రం చేతగావు. గంధర్వుడితో ఓడిపోయాడు. ఇతడు పాండవులను గెలుస్తాడా? అర్జునుడితో యుద్ధం చేసి అర్జునుడిని చంపుతాడా? అసలు అయ్యే మాటలేనా? శౌర్యంలో 16వ వంతు కూడా ఈ బడాయి రాముడి దగ్గర లేదు. వీడి మాటలు నమ్ముకొని అనవసరంగా నువ్వు పాండవులతో విరోధం పెట్టుకుంటున్నావు. ఈ కర్ణుడి వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు. పైగా ఈ కర్ణుడిని నమ్ముకొని నువ్వు అనవసరంగా నష్టపోతున్నావు. నీ జీవితాన్నే కోల్పోతున్నావు. ఇప్పటికైనా ఆలోచించు. ఈ గర్విష్ఠిని పొగరుపోతుని దూరంగా పెట్టు. కులము సిరి చెడగొట్టుకోకు. పాండవులతో కలిసిమెలిసి ఉండు. అది నీకు అన్ని విధాలా మంచిది అని చెప్పేసి కర్ణుని విపరీతంగా తిడుతూ భీష్ముడు దుర్యోధనుడికి చెప్తుంటాడు ఈ విషయాలన్నీ. అప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడంటే, ఏంటి ఈయన చెప్పేది అన్నట్టుగా ఆ భీష్ముడు ఒకవైపు చెప్తుంటే మరోవైపు తల చూసి కర్ణుని శకుని చూసి చిన్నగా నవ్వి భీష్ముడు అక్కడ ఉండగానే కర్ణుని శకుని తన వెంట తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. ఇది చూసి భీష్ముడికి తల కొట్టేసినట్టు అవుతుంది. ఇంకా ఏమీ చేయలేము. ఈ దుర్యోధనుడు ఎప్పటికీ మారడు. వీడి చావుతోనే ఇదంతా కూడా అంతమవుతుంది అనుకొని మనసులో అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. అయితే భీష్ముడు వెళ్ళిపోయాక దుర్యోధనుడికి ఏమనిపిస్తుంది అంటే, తాతగారి మాటలు పక్కన పెట్టండి, ఆయన ఎప్పుడు అలాగే మాట్లాడతాడు, ఎప్పుడు పాండవ పక్షపాతే, మనం ఏం చేసినా ఆయనకు నచ్చదు. కానీ మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా. అందరూ మనకంటే పాండవులు గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అంటున్నారు. కానీ పాండవుల కన్నా మనం గొప్పవాళ్ళమని నిరూపించుకోవాలి కదా. ఏం చేద్దామని నలుగురు కలిసి ఆలోచిస్తారంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని. వీళ్ళు ఇలా ఆలోచిస్తూ ఉంటే దుర్యోధనుడు ఒక మాట అంటాడు, నేను ధర్మరాజు రాజసూయం చేసినప్పుడు చూశాను కదా. నేను రాజసూయం గురించి చెప్పాను కదా ఇంతకుముందు గతంలో. అక్కడ రాజసూయంలోనే మొదలవుతుంది కదా అసలు ఈ బాధ అంతా కూడా. ధర్మరాజు అద్భుతంగా రాజసూయం చేసి అక్కడ ఆ రోజే ద్రౌపది దుర్యోధను చూసి నవ్వింది కూడా రాజసూయంకి వెళ్ళినప్పుడే జరిగింది కదా అదంతా కూడా. అది మీరు గత ఎపిసోడ్లో చూస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు దుర్యోధనుడు ఏమంటాడంటే, నేను ధర్మరాజు రాజసూయం చేసినప్పుడు చూశాను. అబ్బా ఎంత అద్భుతంగా ఉందో రాజసూయం. అంతకు మించి నేను రాజసూయం చేయాలనుకుంటున్నాను. కర్ణ, నువ్వు నాతో చేయించవచ్చు కదా. ఒక్కసారి రాజసూయం చేసావంటే ఈ మాట్లాడుతున్న వాళ్ళ నోర్లన్నీ కూడా మూతపడతాయి, ఏమంటావు అంటాడు. కర్ణుడు ఏమంటాడు దానికి ఏం భాగ్యము, పద రాజసూయం చేద్దాం అంటాడు. రాజసూయం అంటే ఏంటంటే భూమండలం మొత్తం మీద వీళ్ళకంటూ శత్రువులు ఉండకూడదు. అంటే ఒకటి మిత్రులుగా ఉన్న వాళ్ళని మిత్రులుగా ఉంచుతారు, లేదా శత్రువు అనే వాళ్ళు ఉంటే వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి మొత్తం భూమండలానికి మొత్తం అతనే చక్రవర్తి అని చెప్పేసి అందరూ ఒప్పుకుంటారు. అందరూ కూడా తన 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 రాజ్యాధికారాన్ని గౌరవించే వాళ్ళు, ఆమోదించే వాళ్ళు అవ్వాలన్నమాట. అది రాజసూయంలో భాగం. రాజసూయం గురించి నేను ఒక స్పెషల్ ఎపిసోడ్ మొత్తం చేశాను. రాజసూయం అంటే ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఇప్పుడు రాజసూయం చేయాలనుకుంటాడు. కర్ణుడు సరే అంటాడు. దీంతో వేద పండితులను పిలిచి దుర్యోధనుడు అడుగుతాడు, నేను ఇట్లా రాజసూయం చేయాలనుకుంటున్నాను, మీరు ఆ ఏర్పాట్లు చేయండి అని. దానికి పురోహితులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ బాగా ఆలోచించుకొని చేసి వాళ్ళు ఇలా అంటారు దుర్యోధనుడితో, దుర్యోధన, రాజసూయం చేయాలి అంటే శత్రు అన్నవాడు ఈ భూమండలం మీద లేకుండా చేయాలి. కానీ నీ శత్రువులు పాండవులు ఇంకా భూమి మీదే ఉన్నారు. వాళ్ళు ఉండగా వాళ్ళను ఓడించకుండా నువ్వు రాజసూయం ఎలా చేయగలుగుతావు? అలా అని ఇప్పుడు వెళ్ళి నువ్వు వాళ్ళతో యుద్ధం చేసే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు రాజసూయం చేయలేవు అంటాడు. దాంతో మరి ఏం చేయాలి అన్నప్పుడు పురోహితులే ఇలా చెప్తారు ఏంటంటే, రాజసూయానికి సమానమైనటువంటి మరో యజ్ఞం ఉంది, అదే వైష్ణవ యజ్ఞం. ఇది ఒక సమయంలో శ్రీకృష్ణుడు కూడా చేశాడు. ఇది రాజసూయానికి సమానమైనటువంటి యజ్ఞము. ఈ యజ్ఞం అయితే ఇప్పుడు నువ్వు చేయొచ్చు, దానికి ఎలాంటి ఇబ్బందులు లేవు అంటాడు.
అప్పుడు దుర్యోధనుడు సరే మరి పురోహితులు చెప్పారు కదా వైష్ణవ యజ్ఞం చేద్దామని చెప్పేసి యజ్ఞానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయమంటే ఒక పట్టణంలో ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తారు. సామాగ్రి యావత్తు అన్నీ కూడా తీసుకొచ్చుకుంటారు. భూమండలం మీద ఉన్నటువంటి రాజులకి అదేవిధంగా బ్రాహ్మణులకి అందరికి కూడా ఆహ్వానాలు పలుకుతారు. ఈ ఆహ్వానంలో భాగంగా దైత్యవనంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి కూడా ఆహ్వానం వెళ్తుంది. ఈ ఆహ్వానం గురించి తెలియగానే ధర్మరాజు నా తమ్ముడు నిజంగా యజ్ఞం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ధర్మరాజు ఎప్పుడు మారడింతే ఈయన ఇలాగే మాట్లాడతాడు. నా తమ్ముడు యజ్ఞం చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు. వైష్ణవ యజ్ఞం అనేది చిన్నది కాదు. ఇంత పెద్ద యజ్ఞం చేయడానికి తలిచాడు. నాకు రావాలని ఉంది. కానీ అజ్ఞాతవాసం అయిపోయే వరకు మేము రాకూడదు కాబట్టి నేను ఇప్పుడు రాలేను. ఏమనుకోకని చెప్పేసి ధర్మరాజు చెప్తాడు. ఆ దూతను భీముడు పక్కకి పిలిచి ఇలా అంటాడు, 13వ ఏట చివరి వరకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోమని ఆ ధృతరాష్ట్రుడికి చెప్పు. ఆయన 100 మంది కొడుకుల్ని చీల్చి చెండాడి ఒక నరయజ్ఞం నేను చేస్తాను. ఇప్పుడు ఈయన చేసే యజ్ఞం కన్నా నేను చేసే నరయజ్ఞం బహుబాగుంటుంది. చెప్పు దుర్యోధనుడికి రోజులు దగ్గర పడ్డాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండుమను అని చెప్పేసి భీముడు చెప్తాడు. సో ఇప్పుడు ఈ దూత దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ధర్మరాజు చెప్పిన మాటలు చెప్తాడు. అదేవిధంగా భీముడు చెప్పిన మాటలు కూడా చెప్తాడు. అవి వినగానే విననట్టుగా వదిలేస్తాడు దుర్యోధనుడు. ఇక ఈ యజ్ఞాన్ని కూడా అద్భుతంగా పూర్తి చేస్తాడు కర్ణుడు. అంటే భూమండలం మీద ఉన్న రాజులందరినీ పిలిచి అద్భుతంగా యజ్ఞం చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కానుకలు అవి ఇచ్చేసి ఆ రత్నాలు వైడూర్యాలు ఇంతకుముందు ధర్మరాజు రాజసూయం ఎలా చేశాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని అంతకంటే బాగా చేయాలని చెప్పేసి అద్భుతంగా యజ్ఞం అయితే చేస్తుంటారు. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏమంటుంటారంటే ఆయన దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడో హరిశ్చంద్రుడు రాజసూయం గురించి విన్నాము, ధర్మరాజు రాజసూయం చూసాము, కానీ దీని ముందు మాత్రం అవన్నీ దిగదుడిపై ఎంత బాగా యజ్ఞం చేశారు, మీ అంత బాగా ధర్మరాజు చేయలేకపోయాడు అని చెప్పేసి దుర్యోధనుడు ముందు చెప్తుంటారు. కానీ దుర్యోధనుడు వెనక్కి వచ్చి అంటే బయట వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటుంటారంటే ఏం యజ్ఞం చేశాడు, ఈయన మొహం యజ్ఞం చేశాడు, ధర్మరాజు చేసిన యజ్ఞంలో అంటే ధర్మరాజు చేసిన యజ్ఞం సముద్రం అయితే ఈయన చేసిన యజ్ఞం దానికి కాకిరెట్టంత కాదు, ఈ మాత్రానికి ఇంత పొంగిపోతున్నాడు అని చెప్తాడు. కానీ అక్కడ దుర్యోధనుడు మాత్రం ఇంత పెద్ద యజ్ఞం చేయించావు, అసలు దీంతో మొత్తం ప్రపంచం అంతా కూడా నా పేరు మారుమోగిపోతుంది, ఇంతటి యజ్ఞాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎవ్వరూ అడ్డుపడకుండా కర్ణుడు చేశాడు, అసలు కర్ణుడు అంత గొప్పవాడే లేడు, ఇంకా అర్జునుడిని కర్ణుడు చంపి తీరుతాడు, అందులో నాకు ఎలాంటి సందేహం లేదు అని చెప్పేసి ఇక రోజు రోజుకి కర్ణుడి మీద విపరీతమైన నమ్మకం పెట్టేసుకొని ఈ నలుగురు దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని వీళ్ళ నలుగురు ఎప్పటికప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా ఏం చేయాలి, ఏ విధంగా మనం పరపతి పెంచుకోవాలి, అలాగే పాండవుల్ని ఓడించాలి, ఇది తప్ప ఇంకా వీళ్ళకు మూడో ఆలోచన లేకుండా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఉన్నారు, మరి అక్కడ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎందుకంటే ఆల్రెడీ అరణ్యవాసం పూర్తవడానికి ఇంకొంత సమయమే ఉంది, మళ్ళీ వాళ్ళ అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలి, అక్కడ దైత్యవనంలో ఏం జరుగుతుందో మనం రేపటి ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, అందుకే ఏ చిన్న సంఘటన కూడా వదలట్లేదు. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు జరిగినటువంటి మహాభారతం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, అందులో ఇప్పటి వరకు ఉన్నదంతా ఉంది. థ్యాంక్ యూ. జై హింద్.